ఓకేనండి, బీవీది పోసేసాను మిషన్లో. దాంట్లోంచి ఇంక దీంట్లోకి వస్తున్నాయి అన్నమాట. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇలాగ పిండి అయ్యి మనకి ఇలాగ వస్తుంది, రెడీ అవుతుంది. చాలా అయిపోయింది. ఇదిగోండి పిండి బాగా మెత్తగా వచ్చిందో చూద్దాం. బో పౌడర్ లాగా ఉంది. ఎంతన్నా? పాల తాలికలు చూసుకున్నాం పదండి. పాల తాలికలకు సంబంధించినవి చిన్న చిన్న సరుకులు అయితే తీసుకున్నాను. పిండి కూడా పెట్టిచ్చేసా, మరపట్టిచ్చేసాను. బయలుదేరుతాం. పాల తాలికలు చాలా మంది అడిగారు కాబట్టి రాజీ చేస్తుందండి. అదే విధంగా మన ఊరు స్టూర్ తీయమన్నారన్నావు కదా, విలేజ్ టూర్. ఇంకా ఈ పాల తాలికలు మొత్తం చేయడం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట సరదాగా, సాయంత్రం పూట ఇప్పుడు దాకా కాదు, నాకు పని ఉంది, కొత్త పని ఒప్పుకున్నా కదా, ఫోన్ చేస్తారేమో. త్వరగా పాల తాలికలు చేసిన అయిపోయిన తర్వాత మనం విలేజ్ టూర్ తీద్దాం. తీసిన తర్వాత మీకు కూడా ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి అండి. దాని ప్రకారమే మీకు ఇష్టం వచ్చే వీడియోస్ తీయడమే మాకు మా బాధ్యత కూడా. పాల తాలికలకు సంబంధించిన అయితే నేను మొత్తం సరుకులు తీసుకొచ్చా కదా. ఈ కొబ్బరికాయ దేనికి? మంట ముక్కలు చేసి దాన్ని కలుస్తావా? సరే పగల కొట్టమంట ఇది. సరే ఆ లోపల మొత్తం నువ్వు గ్యాస్ పోయి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న దగ్గర బయట పెట్టుకున్నా. పంచడం చేసేది తర్వాత చూపిద్దాం. ఆ లోపల నేను నానబెట్టుకో. కొబ్బరికాయ పగల కొడతామండి. మా అయ్యగారు ఇప్పుడే లేచి, చిన్నయ్య గారు పాలు తాగేసి సరదాగా మంచం మీద కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. షార్ట్ పడింది దీనికి, సరిపోద్ది. చూసారా? శ్వాస చూసావా? తింటావా? ఇవ్వండి. వాటర్ ఏం లేవు దీంట్లో, ఓన్లీ ఎండి కొబ్బరే. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. రాజకుమారి ఇంకా అన్నీ బయట ప్రశాంతంగా ప్రాపర్ రెడీ చేసుకుని వంట చేసేది అన్నమాట. మనమైతే కొన్ని రోజుల్లో కిచెన్ది వాల్ పేపర్ మార్చిపోతున్నాం. అది బాగా నల్లగా చండాలంగా ఉంది. అందుకని చెప్పేసి ఆర్డర్ చేశాను. అవి వచ్చినాయి కూడా. ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత అంటించాలి. ఏం క్యాచ్ ఆడుతున్నావు ఏంది? చూపి. సూపర్గా ఉంది. కానీ 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 రాజీ అయ్యగారు బాబు మొక్కే పెద్దది తీసుకు, ఎందుకంటే నీకు నల్లగా కదా. సపరేట్ అంటాడు వాడే ముసలాగా. పళ్ళు వచ్చినాయా? సపరే ఎక్కువ అవుతుందిగా. కానీ ఏందయ్య అది? ముట్టి ముట్టి తొందరగా ముట్టి పోయింది. మీ అమ్మకి ట్రైనింగ్ ఇరాసో ఆసో చూడు అటు చూస్తున్నాడు వాడు. అంతే. కొంచెం వాటర్ పోసుకున్నా. ఎక్కువ పోసుకుంటే ఏమైంది? కానీ మరి త్వరగా నెక్స్ట్ అంతలోకి ఐటమ్స్ మొత్తం చూపిస్తాను రండి. నీకేం రమ్మంటావు? వీడియోస్ తీసుకుని లేకపోతే కిందకి మీదకి. నువ్వు గ్యాస్ ఉందా? నువ్వు జాగ్రత్తగా పొరలాడుతున్నావు ఎందుకు? ఏం పొరలాడాను? చిక్కటి పాలు, గేదె పాలు. చిక్కటి పాలా? నీళ్ళు పోసి దీంట్లో. అదే కేంద్రం కూడా పోయిలా మమ్మల్ని పంపించారు పాలు. సరే లీటర్ ఉంటాయి. నెక్స్ట్ 2 లీటర్లు ఉంటాయి పాలు. ఏనా అయ్యారు అడ్డం తిరుగుతున్నారు?
పట్టుకోవద్దంట. నెయ్యి 2 ప్యాకెట్లు. రాజీవ్ ఒకటన్నా వాళ్ళ కొడుక్కి. జీరాబీ నెయ్యి, వెండి కొబ్బరి, యాలకులు, వెండి ద్రాక్ష, జీడిపప్పు. సగం తినేసింది ఒక ప్యాకెట్. సాల్ట్, బెల్లం. ఇది బియ్యం కడిగి నానబెట్టి ఆరబోసి పట్టించిన బియ్యం, సగ్గు బియ్యం, పచ్చెనపప్పు. వాటర్ అయితే పోసాను కదా, బెల్లం వేసుకుందాం ఫస్ట్. ఎక్కువగా ప్రెగ్నెన్సీ లేడీస్, ఇళ్లలోకి వెళ్ళే వాళ్ళు అలా ఫంక్షన్కి చేసుకుంటూ ఉంటారు. బెల్లం వేసుకుందాం. అందుకే పొట్టిదానా నేను. ఏ పొట్టి రాజకుమారి, ఎంతవరకు వచ్చింది? ఏంది మళ్ళీ ఎత్తి పెరిగావు? వాయ్యో, కుర్చీ పగిలిద్ది అనుకుంటా. హార్లిక్స్ తాగావా? ఓహో. బెల్లం అయితే వేసింది, కరిగింది బావా. ఓకే. ఇంకా బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండా మెత్తగా ఉంది రాజు, స్మూత్ గా. నీతో నూరిద్దాం అనుకున్నా, కుదరలా. 10 రూపాయలే పట్టినందుకు. అది నీ కొడుకు పిలుస్తున్నాడు. ఇలా చేసుకోవాలా? అయితే ఏంది, గ్యాస్ ఆపు. ఆపేనా? ఆపు కూడా తెలీదా నీకు? ఇదేమో దీని సందులో పోయింది. ఏమా ఎంతమంది అంటున్నారు? ఏంది నీ ఒక్కదానికి సరిపోద్దో లేదు చూసుకో. నువ్వే కదా తినేది, ఎవరు తింటారు? అదో టేస్ట్ వాడాలా? లడ్డాలు అవుతుందా చూడు, ముందు తింటాం కాదు ఎట్టా బారుగా అవుతుందో చూడు. 2 రోజులతో పెట్టాను, చేతులను వేసుకొని. తాలికలు అవ్వాలి కదా. కొంతమంది అయితే మట్టి పాత్ర తీసుకొని వాడికి బెజ్జాలు ఉంటాయి, దాంట్లో ఒత్తుతుంటే పడతా ఉంటాయి. ఇప్పుడు నీకు అది లేదు కదా, ఇంకా రావాలి బారు సన్నగా. చక్రాలు చేసేది లేదా ఇంట్లో? లేదా బొక్కల గంటలేదు నీ కాడ? అమ్మరా బొక్కల గంటలో సేమియాలా బాగుంటుంది. ఎప్పుడు లావు తినే కంటే సన్న తింటే బాగుంటాయి కదా సేమియాలాగా. దాంట్లోనే ఒకసారి కొంచెం వేసి చూడు. వడి వేసినందా? తీసుకురాపో. చిన్నపిల్ల మాట్లాడితే మరి. కమల్ హాసన్. రాజకుమారి మేడం గారు ఎంత వచ్చింది? కడాయి అయితే పెట్టేస్తున్నా, వాటర్ పోసుకున్నాం కలిసి. వాటర్ పోసిన తర్వాత కొంచెం పాలు కూడా పోసుకోవాలి. తర్వాత పాలు పోసుకున్నాం కదా, అయితే బాగా సగం పాటు కాగిన తర్వాత, ఒక పొంగు వచ్చిన తర్వాత సగ్గు బియ్యం ఉన్నాయి కదా, సగ్గు బియ్యం పచ్చెనపప్పు వేసుకుందాం. ఓకేనా? సరే. ఒక పొంగు వచ్చిన తర్వాత ఓకే. ఇదిగో తాలికి పిండి ఉంది కదా, ఎప్పుడు చూసినా మనం అయితే చేతితోని ఈ విధంగా చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అట్లా కాకుండా పిండి మొత్తం అయితే ఈ విధంగా ఉంది కదా, మొత్తం ఒకసారి దగ్గర కనుక్కొని, ఇంకా ఇది మొత్తం బాగా పొంగు వచ్చింది కదా, మనకంతా రెడీ అయిన తర్వాత తాలికలు వేసే టయానికి ఇట్లా ఒత్తుకుంటే మనకి ముందు ట్రై చేస్తే అర్థమైంది. అసలు కిందకి దిగుతూనే లేదు. మట్టి కుండది సేమ్ ఇది ఇట్నే ఉండిద్ది. అదే ప్రాసెస్ రాజీ. మరి సన్నయ్య కదా, మరి నూడిల్స్ లాగా వస్తాయి. అసలు వస్తున్నాయి లేదు, చూస్తే కదా అర్థమయ్యేది. బడాయి చూడు, ఒక చేతి మీద ఎట్లా నిలబడ్డాడు. తల్లి బడాయి వచ్చింది. పాలైతే మనకు ఒక పొంగు అయితే వచ్చాయి కదా బావా, సగ్గు బియ్యం వేసేసుకున్నాం. సగ్గు బియ్యమా? నానబెట్టినాయా? రాత్రా నానబెట్టింది. ఒక అరగంట క్రితం నానబెట్టిందండి. అవి నానబెట్టిన తర్వాత సగ్గు బియ్యం బాగా ఉడకాలి, మెత్తగా పోతే భలే ఉంటాయి. సగ్గు బియ్యం బాగా తినిపోతుంది నాకు. సగ్గు బియ్యం తర్వాత పచ్చెనపప్పు వేసిన తర్వాత కొంచెం బాగా ఉడికేంత వరకు కలిపి వేసుకున్నాం. బాగా ఉడకాలా? కాసేపు ఆగాల మరి. సగ్గు బియ్యం పచ్చెనపప్పు బాగా ఉడకాలి. నీ కొడుకు చూడు నవ్వుతున్నాడు, 2-4 పళ్ళు వేసుకొని. పచ్చి అయ్యించే సగ్గు బియ్యం.
లోపు అయితే పిండి ఉంది కదా, తాలికలు చేసేసుకోవాలి. తడికలు ఏం తడికలు? పరంజి తడికలా? ఇంకా పొట్టేలు తడికలు అనుకున్నా. పొట్టేలు తడికలు బయటికి పోకుండా ఉంటాయి కదా తడికలు. పిండి కొంచెం జావ అయినట్టుకుంటే పిండి వేసుకొని కలుపుకొని పిండి ఏ విధంగా కలుపుకుంటాం. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్ గా కూడా ఉండకూడదు. పిండి గట్టిగా ఉంటే ఏంటంటే మనకి పాలు అనేది పేల్చదు ఎక్కువగా. మరి జావుగా ఉందనుకో వాటర్ లాగా మొత్తం కరిగిపోయి పాలకులు ఉడకం. అందుకని మీడియంగా ఉడతారు కదా. దాంట్లో వస్తున్నావా? వస్తు మరి కింద వద్దు దాంట్లో ఆడ పడుతున్నాయా? వద్దు, ఇంక బలం లేదు. గట్టిగా వద్దు రాజీ. చక్రాలు చేసే దగ్గర లేదు, తెచ్చుకోపో. మరి చిన్న దాంట్లో వల్ల కాలేదని చెప్పేసి అలా పొడుగు చేస్తున్నావు కదా. నేను ఒక చూస్తావా? ఇదిగో నా ఎలాగుండి నీ ఎలాగుండి, నీ ఏం ముద్దా ఉండి నా చూడు నైస్గా ఉండి. ఎలా చేసానంటే ఒకసారి పాలు వదులుతా. మరి కవర్ లో హోల్స్ పెట్టేసి చూడాలా వాటి చక్రాలు పడుతున్నాయి. బాగా పడుతున్నాయి బావా. చాకు 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 అందుకో. ముక్కలు చేయి అలాగే. ఈ కిచెన్ వాల్ పేపర్ తర్వాత మారుద్దాం రాజీ. తీసుకొచ్చాం కదా వాల్ పేపర్స్. ఇవ్వండి ఇవే, అవి పెడితే వీడికి బాగుంటుంది. చెప్పు రాజీ. వాటర్ అయితే కాగినాయి కదా, బెల్లం వేసేసుకున్నాం. బెల్లమా? ఓకే. తర్వాత బెల్లం కరిగిన తర్వాత తాలికలు కలుపుకోవడం. నెయ్యి వేడైంది కదా. ఫస్ట్ వెండి కొబ్బరి వేసుకోవాలి. వెండి కొబ్బరి వేగిన తర్వాత జీడిపప్పును వేసే మొత్తం వేసే. ఇంకా ఒక ఎండు కొబ్బరి ఆగని లాస్ట్ ఏమన్నా జీడిపప్పు మాడిపెట్టాము. స్మెల్ మాత్రం అదిరిపోతుంది రాజీ. అవును బావా. తర్వాత వెండి కొబ్బరి అయితే వేగినట్టే కదా, క్రిస్మస్ లోను జీడిపప్పు అవి కూడా వేసుకొని లాస్ట్ కలుపుకోవాలి. తర్వాత రాజీ తర్వాత బెల్లం మొత్తం కరిగింది కదా, మనకు బాగా పాకం రెడీ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. సరిపోద్ది. వీటిలో వేసేస్తాం మరి. ఇప్పుడు కాదు, అవి లాస్ట్ వేస్తావా? నెయ్యి ఫ్లేవర్ మాత్రం భలే వస్తుంది. కిచెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఫ్లేవరు. రాజీ మరో పక్క పాలలో పోసావు కదా తాలికలు, అవి ఎంతవరకు వచ్చినాయి? ఉడికినాయా? ఉడికినాయి బాబా. లో ఫ్లేమ్ లో చేస్తున్నా. మనకి దీంట్లో నుంచి చూస్తుంటే మనకు ఉడకనట్టే అవపడతాయి. దించిన తర్వాత బాగా మెత్తంగా ఉడికితాయి. అదేలే, చాలా సేపు అవుతుంది పెట్టుకోవడం. అవును, రెడీ అయిపోయినట్టే. ఒక పక్క సన్న ఒక పక్క లావి చాలా బాగున్నాయి రాజీ. పాకం అయితే రెడీ అవుతుంది కదా. పాకం రెడీ అయిన తర్వాత ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం పాకం వేయాలి. అదేలే, లేకపోతే అది వేడుకుంటే ఇది వేడుకుంటే పాలు అనేది విరిగిపోతాయి. లాస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని యాలకుల పొడి కూడా మరి ఉడికేసి ఇంకా పక్కన పెట్టే. మరి ఇంకా గ్యాస్ ఆపేసి. సరే బాబా. ఏ లేపు ఒకసారి చూడు చేత్తో, ఇలా చాకుతో కొట్టు. ఉడికిందా? ఓకే. గట్టిగా అంటే మనకు ఉడకనట్టు, మెత్తంగా ఉంది కదా మనకు ఉడికినట్టే. ఎక్కువసేపు కదలు తిప్పినా కానీ మొత్తం విరిగిపోతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సరే బావా, మనకైతే తాలికలు అయితే బాగా ఉడుకుతా ఉన్నాయి కదా. విడిగా పిండి అయితే తీసాను. పిండి తీసి కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా చిక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఈ వాటర్ అనేది బాటిల్లో పోసేసుకోవాలి. పోసుకుంటే ఏంటంటే మనకి ఇంకా చిక్కగా బాగా రెడీ అయిపోయింది పాల తాలికలు అనేది. బెల్లం పాకం కూడా రెడీ అవుతుంది. కొంచెం పోసేసుకొని మూత పెట్టేసుకోండి. సరే మరి బావా, ఇదైతే బాగా కలిపేసుకున్నాం కదా, బాగా చిక్కగా రెడీ అయింది. ఇట్లా కలిపేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనకి బెల్లం పాకం కూడా రెడీ అయింది. ఇది బాగా చల్లిన తర్వాత బెల్లం పాకం పోసేసుకుంది. సరే మరి
బావా ఎంతవరకు వచ్చింది? మొత్తానికి అయితే రెడీ అయిపోయింది బావా. పాలు తాలికలు రెడీ అయిపోయింది. మనకి బెల్లం పాకం చల్లారింది, మనకి పాలు తాలికలు కూడా చల్లారినట్టే. పాకం పోసేసుకోవాలి ఇట్లా వడగట్టేసుకుంటూ. పాకం పోసేసావా? మొత్తం తిప్పేసుకొని డ్రై ఫ్రూట్స్ చేసుకుంటా సరిపోద్దిగా. ఏయ్ కాలిద్ది అటున్నానా, వేలకు వేసుకోవాలి, ఇలా కొట్టేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్. సూపర్ గా ఉంది రాజీ, కలర్ మారింది. బెల్లం పాకం అన్న డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత లుక్ వచ్చింది. అవును, మనకి ఇంకెంతో టేస్టీగా ఉండే తాలికలు, పాలే తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ ఎలాగుందో చెప్పాలి మరి. చల్లారినియా? చల్లారిని వేడివేడిగా తింటేనే బాగుంటుంది బావా. అట్టయితే సర్వ్ చేసుకో దాంట్లోకి. రాజీ కింద వేస్తున్నావా? చాలే సరిపోద్ది. స్పూన్ ఏది? చాలా బాగుంది, సూపరా. చాలా బాగుంది, స్వీట్ గా ఉంది, తీపి కూడా చాలా బాగుంది. ఓకే, పిల్లలు కూడా జల్లి చేయకుండా ఇదిలే. ఏ పాలు తాలికలు తిను, తాలికలు మెత్తకుండా గట్టుకునే చెప్పు. మెత్తంగా ఉండి నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి. అవునా? బెల్లం కదా ఇంకా సలవ. ఓకేనండి, ఈ వీడియో ఎలాగని చెప్పేసి కామెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. పోతూ ప్లీజ్ ఏం వీడియో తీయాలా, ఏం రెసిపీ చేయాలని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, సూపర్ యమ్మీ.